హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా లేదంటే ఇల్లుని కొంచెం చేంజ్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళ కోసమైనా కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఏంటంటే ఇది యూనిస్పేస్ అనమాట. అపర్ణ వాళ్ళది ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా ఉంటుంది. నార్మల్గా ఏవి ఎలా ఉంటాయి ఇంట్లో అనేది సేమ్ ఐకియా లాగా అనమాట. కాకపోతే ఐకియా కన్నా కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో. చాలా నచ్చింది నాకైతే. ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా రోజులైంది తెలిసి నాకు, కానీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అటు సైడ్ వెళ్తుంటే వెళ్ళాను అనమాట. ఒకసారి అయినా వెళ్ళి చూడాలి అనుకున్నాను. కొత్త ఇల్లు అయిపోయింది కానీ ఒకసారి చూడాలని అనిపించింది అనమాట. చూస్తూ మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందని అక్కడికి వెళ్ళాను అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడికి ఇల్లు కట్టుకునే ముందు మన వార్డ్రోబ్స్ చేయించుకునే ముందు అయినా లేకపోతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాక కొన్ని రోజులకు వచ్చినా కూడా నార్మల్గా ఇవి వార్డ్రోబ్స్ ఎలా పెట్టుకోవాలి, లేదంటే వాష్రూమ్స్లో కమోడ్స్ అలాంటివి అన్నీ, ట్యాప్స్ అలాంటివన్నీ కూడా ఎలా పెట్టుకోవాలి అవన్నీ కూడా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇల్లు ప్లానింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా అర్థమవుతుంది ఇక్కడికి వస్తే. మనకి ఇలా బెడ్ బ్యాక్ సైడు ఏదైనా చేయించుకుంటాం కదా నార్మల్గా, ఇక్కడికి వస్తే అలాంటి ఐడియాలు బాగా వస్తాయన్నమాట. మంచిగా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగైనా కూడా వాష్రూమ్లో కూడా ఎలాంటివి ఉంటే బాగుంటాయి, మన షవర్స్ అలాంటివి అన్నమాట. అన్నీ బాగున్నాయి. సో పెయింటింగ్స్ కూడా చూసారు కదా, చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే రాసిలేవు, అడిగితే చెప్తారని రాసుంది అక్కడ. ప్రైజ్ అండ్ రిక్వెస్ట్ అని రాసుంది అనమాట. సో అక్కడ ఆఫీస్ రూమ్ దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇంకా నేను ఏం అడగలేదు ప్రైజెస్ ఏమి. కొన్నింటికైతే రాసి ఉన్నాయి. మనకు ఇక్కడ ఓన్లీ వార్డ్రోబ్స్కి సంబంధించి ఇంకా టైల్స్కి ఎలాంటి టైల్స్ ఉంటాయి అవన్నీ కూడా ఉన్నాయి. లామినేట్స్ అవన్నీ కూడా యాక్చువల్గా మనం ఈ టైప్స్ అన్నీ కూడా తెలుసుకున్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. వార్డ్రోబ్స్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది. మోడల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు. ఇలా మధ్యలో గ్యాప్ లాగా వచ్చింది, ఆ గ్యాప్ నుంచే తీయచ్చు అనమాట వార్డ్రోబ్స్. హ్యాండిల్స్ ఏమి ఉండవు అనమాట. ఇంకా ఇలాగే ఇక్కడ ఉన్నవి 2-3 రకాలు ఉన్నాయి అలాగే. సో ఇక్కడ చూసారా, మంచిగా లామినేట్స్ అక్రిలిక్వి కాకుండా ఇంకా గ్లాస్వి, లేదంటే ఇంకా డిజిటల్వి, ఇంకా కొన్ని హై క్వాలిటీవి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అవన్నీ చూసి మనం ఏది బాగుంటుంది మన దానికి అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగా అనిపించింది నాకు. లైట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. వీళ్ళ ఇంటీరియర్ కూడా చాలా బాగుందన్నమాట. నేను ఇందాక పైన చూపించాను కదా, సో వీళ్ళది కూడా గమనించి మనం ఐడియాస్ తెచ్చుకోవచ్చు అనమాట. ఈ జూలాస్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో, చాలా చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే అన్నీ కొంచెం ప్రైస్ ఎక్కువే ఉన్నాయి. జస్ట్ చూసి మోడల్ మనం ఇలా ఉంటే బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ చాలా వర్తీగానే ఉన్నాయి. అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ అంతా కూడా చాలా బాగా అనిపించాయి నాకు. మంచిగా ఇవి వేసుకుంటే మనకి ఏమంటారు, పెద్ద పెద్ద ఇళ్ళల్లో వేసుకుంటారు కదా, పెద్ద హై రిచ్ వాళ్ళు, అలాగా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. ఇక్కడ రకరకాల జూలాస్ ఉన్నాయి కదా. ఇంకా ఇంకొక సైడ్ ఏమో మంచాలు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఇందాకడిది అది అవుట్డోర్ది జూలాల టైపే ఉంది. మిడిల్లో టేబుల్ లాగా వచ్చి సైడ్స్కి జూలా లాగా వస్తాయన్నమాట. 4 బాగా అనిపించింది నాకైతే అది. ఇలాంటి ఒక సెటప్ ఉంటే ఎంత బాగుంటుంది ఇంట్లో అన్నట్టుగా అనిపించినాయి. చాలా బాగుంది. ఇవన్నీ కూడా అన్నీ చాలా ఎక్కువ ప్రైజే చెప్పారనమాట. 1 lakh అబోనే ఉన్నాయి. ఓన్లీ సింగిల్ జూలా అయితే 30,000-40,000 అలా ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ మంచిగా ఎంత అందంగా ఉన్నాయో అసలు, చాలా బాగా అనిపించాయి. ఇవన్నీ కూడా జీజీ ప్లాంట్స్, బ్లాక్ జీజీ, గ్రీన్ జీజీ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఇవి మంచిగా అవుతాయి కూడా. అవి ఇంట్లో పెట్టుకున్నా కూడా మంచిగా ఇండోర్గా కూడా మంచిగా పెరుగుతాయి.
సో అక్కడ ఉంది చూసారా, మంచిగా ఉయ్యాలలాగా క్లోజ్డ్ లాగా ఆల్చిప్పలాగా ఉంది కదా, ఇది బెడ్ అనమాట. ఎంత బాగుందో అసలు, ఐడియా అయితే సూపర్గా అనిపించింది నాకు. ఆ పైనది క్లోజ్ కూడా అవుతుంది, అసలు భలే అనిపించింది నాకు. ఆల్చిప్పలాగానే అనిపించింది చూస్తుంటే. ఇవేమో అవుట్డోర్వి చైర్స్, టేబుల్ అవుట్డోర్లో వేసుకోవడానికి అనమాట. ప్రైజెస్ కూడా రాసి ఉన్నాయి కొన్నింటికి. సో ఇలా ఇక్కడ అంతా కూడా ఇంకా అవుట్డోర్ సెటప్ అనేది ఉంది. కొంచెం ఏంటంటే ఎక్కడైనా రెగ్యులర్గా ఉండేవి కాకుండా ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నార్మల్గా బెడ్స్ అలాంటివి అయితే నార్మల్గా ఎక్కడైనా ఉంటాయి కదా అన్నట్టుగా వీళ్ళు కొంచెం డిఫరెంట్గానే అరేంజ్ చేశారు. సోఫాస్ కూడా కొన్ని డిఫరెంట్గానే ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది. ఒక్కసారి చూడ్డానికైనా వెళ్ళొచ్చు, అంత బాగుంది. నాకైతే భలే నచ్చింది అసలు. ఏది చూసినా కూడా వావ్ వావ్ అనుకుంటూనే ఉన్నాను నేనైతే. చూస్తున్నారు కదా, ఈ అవుట్డోర్ సెటప్స్ కూడా మంచిగా కుషన్ కూడా అరేంజ్ చేసేలా ఉన్నాయన్నమాట. ఇది ఒకటి, ఆ మాన్స్టర్ ఒకటి ప్రైస్ అడిగాను నేను. 7,850 అంత చెప్పారనమాట. అమ్మా అనుకున్నాను, కానీ భలే ఉంటుంది ఆ ప్లాంట్ చూడ్డానికి. అంత ప్రైస్ అయితే మన ఇంట్లో మొక్కలన్నీ నింపేసుకోవచ్చు అనిపించింది నాకు, అంతే. ఇది మంచిగా ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఎంత బాగున్నాయో. మనం స్టెప్స్ కింద ఇలా అరేంజ్ చేసుకుంటే భలే ఉంటుంది అసలు. పెబుల్స్ అలా పెట్టి కొంచెం ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ అలా పీకాక్ లాగా ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. అవి ఏవైనా కూడా అరేంజ్ చేసుకుంటే భలే ఉంటుంది అసలు, యూనిక్గా. నాకైతే అలా బాగా నచ్చింది. ఇండోర్ ప్లాంట్స్కే ఈ సెషన్ అంతా ఉందన్నమాట. ప్లాంట్ కేర్ అని రాసింది అక్కడ. ఎన్ని ఉన్నాయంటే అసలు భలే అనిపించింది నాకు. అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి. మనీ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి, స్నేక్ ప్లాంట్, ఇంకా ఆంథూరియంస్ అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది. మంచిగా ఒక వాల్కి ఇలా సెట్ చేసుకోవచ్చు అనేది కూడా అటు సైడ్ ఉంది, చూస్తున్నారు కదా. మంచిగా రకరకాల కలర్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు ఒక వాల్కి, బాగుంటుంది. కొంచెం మెయింటెనెన్స్ కష్టం, కానీ అలా పెట్టుకుంటే అయితే సూపర్గా ఉంటుంది అసలు. మెయింటెనెన్స్ కష్టమని మేము పెట్టుకోలేదు, ముందు అలా ఆలోచించాము యాక్చువల్లీ మేము కూడా అలా పెట్టుకోవాలి అని. కానీ ఇప్పటికే చాలా చెట్లు అయిపోయాయి, వాటిని మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉంది మాకు. అందుకని ఇంకా దాన్ని వదిలేసామన్నమాట. కానీ అలా పెట్టుకొని మెయింటైన్ చేయగలిగితే మాత్రం భలే ఉంటుంది అసలు. మేడ్స్ ఉన్న వాళ్ళకైతే భలే ఉంటుంది. సో ఇంకా బాత్రూమ్ సెటప్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ నేను హోమ్ సిరీస్లో భాగంగా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్, జాగ్వర్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళాను కదా, అక్కడ కూడా ఇలాగే కమోడ్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా చూపించాను నేను మీకు. అండ్ మోడర్న్ బాత్రూమ్ కట్టుకోవాలనుకుంటే ఎలా ఉంటే బాగుంటాయి అనేది కూడా చెప్పాను. సో ఎవరైనా చూడకపోయి ఉంటే హోమ్ సిరీస్ ఒకసారి చెక్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే భలే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో బయట కూడా ఇలా అరేంజ్ చేశారు, మొత్తం బాగా అనిపించింది. జస్ట్ చూడ్డానికే వెళ్ళాను కాబట్టి ప్రైజెస్ ఏం అడగలేదన్నమాట. సో ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.